మంది మరణించారు. ఇప్పుడు బెజవాడ వరదలో ఒక 19 మంది చచ్చిపోయారు. నిన్న కాక మనం నిన్న మాట్లాడుకున్నాం అమ్మాయి మొత్తం అంటే లెక్క ఇక్కడ విజయవాడలోనే 30 మంది లెక్క వచ్చిందా, నిన్నటి వరకు 19 అన్నారు. అలాగే ఈ జత్వానీ కేసు, అది కూడా వైసీపీని ఆయన కుక్కల విద్యాసాగర్ ఆయన ఇరికించే ప్రయత్నం మొదటి నుంచి శ్వేతపత్రాల పేరుతో ఏదో ఒక విషయంలో జగన్నో లేదంటే గత ప్రభుత్వాన్నో ఎత్తు చూపించే ప్రయత్నం చేస్తున్నది. కానీ దేనికి కూడా గతంతో పోలిస్తే ఆ స్థాయిలో కౌంటర్లు ఇచ్చేవాళ్ళు, ఆ స్థాయి ఫైర్ బ్రాండ్స్ పేర్లు కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక రోజా కానీ, కొడాలి నాని కానీ, వీళ్ళందరూ చాలా మంది కనిపించట్లేదు. ఏమైపోయారో అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో అంబటరామ గారు వచ్చి మాట్లాడుతున్నారు, లేదంటే పేరు నాని గారు వచ్చి మాట్లాడుతున్నారు. అంతకుమించి ఎవరో కూడా మాట్లాడట్లేదు. ఏంటి వైసీపీకి ఏమైంది? రాజకీయ పార్టీగా నడపడం ఒక ఆస్పెక్ట్, రాజకీయ పార్టీని కార్పొరేట్ కంపెనీ లాగా నడపడం మరొక ఆస్పెక్ట్. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయ పార్టీకి కాకుండా కార్పొరేట్ కంపెనీగా నడిపారు. దానివల్లనే దెబ్బతింది. రాజకీయ పార్టీని రాజకీయంగా నడుపుంటే అసలు ఉండేదే కాదు. ఏదైనా పేపర్లో ఒక వార్త వచ్చింది, దాన్ని ఖండిస్తా సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్ ఇవ్వాలి, లేకపోతే ఎవరో ఒక నాయకుడు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి, లేదా వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలి. ఎనఫ్ అయిపోయింది, జనాలకు అర్థమైపోయింది. వాళ్ళు ఆరోపించేసారు, మనం సమాధానం చెప్పేసాం. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇంతే తప్పించి అక్కడతో అయిపోయిందంటే జనాలందరూ ఎర్రేదోలా. అక్కడ కౌంటర్కి ఆన్సర్స్ సక్రమంగా లేకనే మైనస్ అయింది. ఇప్పుడు ఇదివరకు రాజశేఖర రెడ్డి షాడో క్యాబినెట్ అని పెట్టాడు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్క మంత్రిత్వ శాఖ